సో ప్రోమో అయితే చూసిరు కదా, ప్రోమో అయితే చాలా మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. కాకపోతే ప్రోమోలో మించి ఎపిసోడ్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రోమో ఓన్లీ చూపించింది మనకు ఒకటే ప్రాసెస్, ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది. బిగ్ బాస్ చాలా ట్విస్ట్ ఇచ్చిండు ఈసారి నామినేషన్లో. మరి థర్డ్ వీక్ నామినేషన్ ఏ విధంగా జరిగింది, అలానే ప్రజెంట్ ఉన్న నామినేషన్స్ ప్రకారం ఎవరెవరు ఆ నామినేషన్లో ఉన్నారు, అలానే ఇంకో ట్విస్ట్ కూడా ఉంటుంది లాస్ట్లో. ఆ ట్విస్ట్ మొత్తం చెప్తా, వీడియో మొత్తం లాస్ట్లో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నామినేషన్స్ ప్రతిసారి ఏ విధంగా జరుగుతాయి మీ అందరూ తెలుసు, వాటి గురించి మాట్లాడుకుందాం. ముందు హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్. ఇక మనం మాట్లాడుకుందాం. ఎట్లుంటుందంటే ప్రతిసారి నామినేషన్ కామన్గా వాళ్ళని పిలవడం వీళ్ళని పిలవడం, సో ఎందుకు మీరు నామినేట్ చేస్తాం, సో ఈ రీజన్ చెప్పేసి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకి ఈ ఎపిసోడ్ వచ్చేసరికి ఎట్లుందంటే ఖచ్చితంగా టెనెంట్స్ ఫస్ట్ ఓనర్స్ని వీళ్ళు నామినేట్ చేయాలి. బట్ ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే అక్కడ ఒకటి మ్యాగ్నెటిక్ బోర్డు ఉంటుంది. సో ఉన్న 5 మెంబర్స్ టెనెంట్స్ నుంచి వీళ్ళందరూ ఏకాభిప్రాయంతో ఒక 5గురిని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి అక్కడ వాళ్ళ ఫోటో స్టిక్ చేసి ఎందుకు అంటే ఒక్కొక్క పర్సన్ని ఎందుకు మనం నామినేట్ చేస్తున్నామో సో దాని గల రీజన్స్ కూడా వీళ్ళు చెప్పాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఫస్ట్ హరీష్ గారు మాట్లాడుతున్నారు. సో హరీష్ ఎవరు మాట్లాడుతున్నారంటే హరీష్ వచ్చేసి ఫస్ట్ సంజనని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే తను క్యాప్టెన్ అయిన ఫస్ట్ వీక్ ఆ క్యాప్టెన్ అయిన మరుక్షణమే తను బిహేవ్ చేసిన పద్ధతి అనేది తనకు నచ్చలేదు. ఎందుకంటే ఫ్లోరా తోటి అప్పటికే ఇక్కడ సంజనకి ఇద్దరు గొడవ జరిగింది కదా, మీ అందరికి ఐడియా ఉండొచ్చు. సో ఆ టైంలో ఫ్లోరాని ఇక్కడ సంజన గారు కొంచెం చాలా తక్కువ చేసి మాట్లాడడం, అయితే మీద సంథింగ్ తన మీద కోపం పెంచుకొని ఏదైనా పనిష్మెంట్ లేకుండా ఏదైనా వర్క్ ఇవ్వాలని కూడా తనకే ఎక్కువ వర్క్ అసైన్ చేసినట్టు అనిపించింది అనమాట. సో ఇక్కడ హరీష్ గారు అదే మాట మాట్లాడుతున్నారు. కాకపోతే మరి ఫస్ట్ వీక్లో టాపిక్ థర్డ్ వీక్లో మాట్లాడేమైందని చాలామంది డౌట్ రావచ్చు. ఎందుకంటే ఫస్ట్ వీక్ తను క్యాప్టెన్ అయిన తర్వాతకి సెకండ్ వీక్ నామినేట్ చేయకుండా, ఎందుకంటే తను ఆల్రెడీ సెకండ్ వీక్ వరకు క్యాప్టెన్ ఉంటుంది. సో అప్పుడు సేవ్ అయిపోయింది. అందుకని ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ థర్డ్ వీక్లో మనోడు నామినేట్ చేస్తున్నాడు. నిజంగా తను చాలా ఆలోచన గ్రేట్ కదా, ఎందుకంటే అప్పుడప్పుడు టాపిక్ని గుర్తుంచుకొని మరీ మాట్లాడడం అనేది ఇక్కడ హైలైట్. సో తర్వాతకి సంజన పేరే ఇక్కడ ప్రియా కూడా చెప్పిందనమాట. బట్ ఆ రీజన్ ఏందో అక్కడ కరెక్ట్ మనకు అర్థం కాలేదు. కాకపోతే అక్కడ మనకు అర్థమైంది ఏంటంటే మెయిన్గా సో అన్నిటికీ నేనే ఎక్కువ అనే ఆ ఒక బిహేవియర్ ఉంటుంది కదా, ఆ బిహేవియర్ అయితే సంజనలో ప్రియా చూసినట్టు అలా చెప్తుందని నేను అనుకుంటుండే. సో నెక్స్ట్ శ్రీజ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒక ఉమెన్ని డిగ్రేడ్ చేయడం అన్నది నాకు ఏమాత్రం నచ్చలేని చెప్పేసి. సో మేబీ ఈ టాపిక్ కూడా నేను అనుకుంటున్నా ఫ్లోరా గురించే. ఎందుకంటే తను ఆ విధంగా తనను చాలా రకాలుగా మాట్లాడడం మాటలు అనేది వదిలిపెట్టేసి ఉండే తన మీద. మేబీ అది కావచ్చు, అది కాకపోతే ఇక్కడ ఈ టాపిక్ అయినా కూడా మరి ఇక్కడ ఆల్రెడీ ఫ్లోరా కూడా ఉండే నామినేషన్లు అప్పటి వరకు. సో ఫ్లోరా గురించి మాట్లాడుతున్నారు కావచ్చు. సో డిగ్రేడ్ మెయిన్గా వీళ్ళు కొంచెం వాట్సాప్లో కొంచెం బీప్ వర్డ్స్ బాగా మాట్లాడారు కాబట్టి మేబీ ఆ టాపిక్లో డిస్కషన్స్ కావచ్చు. బట్ వీళ్ళు నామినేషన్స్ ఏ విధంగా ఉంటే ఎప్పుడు కూడా థర్డ్ వీక్ వచ్చిందంటే సెకండ్ వీక్లో జరిగిన ఇన్సిడెంట్స్ని వీళ్ళు మొత్తం బేస్ చేసుకొని థర్డ్ వీక్ నామినేషన్స్ ఉంటాయి. మరి వీళ్ళ నామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎపిసోడ్ చూసినాక తెలియాలి. సో దీని తర్వాతకి డీమోన్ చెప్తాడు, ఒక మాట మాట్లాడుతున్నాడు. డీమోన్ పవన్ సో క్యాప్టెన్ కదా, మన థర్డ్ వీక్ ఎక్కడ పోగొట్టుకున్నాడో మళ్ళీ అక్కడనే మనోడు సంపాదించుకున్నాడు. నిజంగా గ్రేట్ డీమోన్ ఈ మాటల్లో. అక్కడ తప్పుడు డిసిషన్ సంచాలక్ చేసిన మిస్టేక్స్ వల్ల తన క్యాప్టెన్సీ తనంతటా తానే సార్ నాకు వద్దు సార్ అని చెప్పేసి ఓపెన్గా మనోడే వచ్చేసి ఆ క్యాప్టెన్సీ నాకు వద్దని మాట్లాడుకొని అక్కడ చెప్పుకొని ఆ బ్యాడ్జ్ తీసేసుకొని మళ్ళీ టాస్క్ని మళ్ళీ కంటెక్ట్గా చేసిన తర్వాతకి మళ్ళీ టాస్క్ మళ్ళీ పెట్టినాక కూడా ఆ టాస్క్లో మళ్ళీ గెలవడం అనేది నిజంగా గ్రేట్. సో అందుకని డీమోన్ గ్రేట్ అంటున్నా. సో ఇక్కడ డీమోన్ వర్షన్ ఏంటంటే ఒక మాట మాట్లాడండి. సో ఎవరైనా ఒకరు ఒక మాట మీద స్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ మాట అనేది జరగాలని కోరుకుంటారు అని చెప్పేసి చెప్పుకుంటే దాని కంటిన్యూటీ ఏంటంటే ఇక్కడ అందరూ అపోజ్ చేసినా కూడా తను ఆ విధంగా మాట్లాడడం అనేది కొంచెం ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉండే అన్నట్టు మాట్లాడుతుండు. మేబీ రీతి గురించే, బట్ అది పాజిటివ్ వేలే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ క్యాప్టెన్, అందుకే ఇక్కడ రీతు కూడా ఫోటో ఉంటుంది అక్కడ. సో రీతు గురించి మాట్లాడుతుంటే అక్కడ తన ఒపీనియన్ కూడా చెప్పాలి కదా, ఎందుకు నువ్వు వద్దు అనుకుంటున్నాను రీజన్ కూడా చెప్పాలి. కాబట్టి మేబీ తనకు సపోర్ట్గా మనడం మాట్లాడుతుండు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ ఒపీనియన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నామా లేదనేది మ్యాటర్స్. అందుకని ఇక్కడ డీమోన్ తనకు వచ్చినప్పుడు తన అవకాశం గురించి మాట్లాడుతుండే. సో వాట్ ఎవర్ ఒపీనియన్ ఆన్ రీతు అని చెప్పేసి. నెక్స్ట్ ప్రియా మాట్లాడుతుంది. సో ప్రియా వర్షన్ ఏంటంటే రీతు గురించి అక్కడ రాము దగ్గర అక్కడ డాల్స్ టాస్క్ జరిగింది కదా క్యాప్టెన్సీ టాస్క్లో, ఓనర్స్ పర్మనెంట్ ఓనర్ ఆ టాస్క్ జరిగినప్పుడు ఇక్కడ రాము దగ్గర ఉన్న బాస్కెట్లో ఉన్న డాల్స్ మొత్తం తీసుకోవడము, తను ఏం అనకపోతలేడు. అలానే అక్కడ దాని తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ వీళ్ళన్నింటినీ బేరీ చేసుకున్న తర్వాతకి ఏమకు అర్థమైంది చెప్తుంది అనమాట. ఆ విధంగా తను బిహేవ్ చేయడం అనేది నాకైతే చాలా సెల్ఫిష్ అనిపించింది. అందుకని నేను తనను నామినేట్ చేస్తానని చెప్పేసి రీజన్ ప్రియా చెప్పొచ్చు. మేబీ దాని గురించి డెఫినెట్గా దాని గురించే. సో నెక్స్ట్ హరీష్ ఇంకో మాట అంటాడు, అది ఎవరితో కూడా మనకు క్లారిటీ లేదు. అందరితో కంపేర్ చేస్తే ఓనర్స్ కన్నా మీరే ఎక్కువ తింటున్నారు అనేది ఒక వర్డ్ అయితే మనం మాట్లాడిండు. మరి ఈ మాట ఎవరిని అంటున్నా అనేది మనకు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. అలానే మేబీ లైవ్లో ఇది నడుస్తుంటే దాని గురించి మనం మాట్లాడుకుందాం.
తర్వాత కళ్యాణ్ వచ్చేసి సుమన్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే గట్టిగా తన దగ్గర ఎవరైనా గట్టిగా ఒక మాట చెప్తే అదే మాటను పట్టుకుని అదే మాటను ఫాలో అవుతాడు. ఒకసారి ఆ విషయం అబద్ధం అని తెలిసినా కూడా అదే నిజం అని చెప్పేసి గుడ్డిగా నమ్ముతాడు ఇక్కడ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. రియలైజ్ అవ్వట్లేడు అదే మాట కరెక్ట్ అని అనుకునే విధానము సో ఇక్కడ సుమన్ శెట్టి దగ్గర ఉందని చెప్పేసి చెప్పిండు. సో అప్పటి వరకు మనకు బోర్డులో చూస్తే కనబడిన పేర్లు సంజన, సుమన్, అలానే ఫ్లోరా. ఇక డీమోన్ కూడా ఒక ఇదే డిస్కషన్లో డీమోన్ వర్షన్ ఏంటంటే బూతు పదము మాట్లాడేది ఇక్కడ ఫ్లోరాను సంజన ఎస్పెషల్లీ ఇద్దరు బాగా డిస్కస్ చేస్తారు స్టార్టింగ్ వీక్లో. ఇదే హైలైట్ అయి ఉన్నాయి. కాకపోతే ఇక్కడ నామినేషన్లో తన వర్షన్ ఏంటంటే బూతు మాట్లాడడం కన్నా అబద్ధాలు చెప్పేటోళ్ళే నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని నేను నామినేట్ చేస్తాను అని చెప్పేసి ఇక్కడ ఆయన డిస్కషన్ అయితే చేసినట్టు నాకు అనిపించుండే. సో దీని తర్వాతకి హరీష్కును శ్రీజకి అయితే గొడవ అయింది. సో హరీష్ ఒక మాట మాట్లాడుకుంటూ ఏమంటుండంటే నేను అమ్మాయిలకు ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు తెలుసు, నా గురించి చాలామంది ఇట్లా దారుణంగా మాట్లాడుకున్నారు, సో నాకు తెలుసు ఎట్లా నేను రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతుండే. అలానే ఇక్కడ బాగానే ఫైట్ జరుగుతుంది ఇక్కడ హరీష్కును అలానే శ్రీజకు. ఇక్కడ సంథింగ్ టెనెంట్ గురించి ఏదో విషయం చెప్తుండే అక్కడ రెస్పెక్టివ్ అని చెప్పేసి అంటే ఏమని పిలవాలి మిమ్మల్ని అని చెప్పేసి ఇక్కడ శ్రీజ మాట్లాడుతుంటే మీరు అని పిలువ అని చెప్పేసి అంటుంది. కొంచెం శ్రీజ కోపంలో వచ్చినప్పుడు కొంచెం మాటలు బాగా లూజ్ స్టాక్ ఉంటుంది అమ్మ, కొంచెం నోరు కొంచెం అడ్డగట్ట ఏమి ఉండదు అనుకో, ఏం వస్తే అదే మాట్లాడకుండా పోయే రకం ఆమె. కాబట్టి మేబీ అక్కడ కొంచెం ఓవర్గా మాట్లాడి ఉండొచ్చు. ఆ మాటలకు తను హట్ అయిపోయి చెప్తున్నాను అనమాట, మీరని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడకని చెప్పేసి గట్టినే వార్నింగ్ ఇచ్చిండు. సో ఇక ఇంట్లో చూసిన తర్వాతకి వీళ్ళందరూ పోతుంటే అప్పుడు మనకు ఆ మ్యాగ్నెటిక్ బోర్డు పైన కనబడిన ఫోటోలు ఎవరి అంటే సంజన, సుమన్, ఫ్లోరా, రీతు అండ్ హరీష్. సో ఇక్కడ హరీష్ ఎందుకు వచ్చిందని చెప్పేసి అంటే నేను స్టార్టింగ్లో కూడా చెప్పిన టెనెంట్స్ అందరు కలిసి ఉన్న ఓనర్స్ నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేయాలి, అలానే ఇందులో ఒకరు ఉండాలి అంటే టెనెంట్స్ నుంచి కూడా ఒకరు ఉండే విధంగా చూసుకోండి అని చెప్పేసి. మేబీ అందులో మళ్ళీ ట్విస్ట్ ఉండొచ్చు, ఇంకా అది ఫస్ట్ ప్రాసెస్. సో ఇక మనం చెప్పినా కదా స్టార్టింగ్లో ట్విస్ట్లతో జరిగిన నామినేషన్ ఇది. సో ఎందుకంటే ఇది మొత్తం చూపించింది ఒక ప్రాసెస్ అయితే సెకండ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ సెకండ్ ప్రాసెస్ మేబీ ఓనర్స్కి అవకాశం రావచ్చు. సో అందులో ప్రకారం వీళ్ళు కూడా కొందరు నామినేషన్లు. సో నామినేషన్ తర్వాతకి అప్పటి వరకు అంటే మేబీ అవి పేర్లు కూడా షఫల్ అయిపోయినాయి, పేర్లు అయితే ఎగ్జాక్ట్గా పేర్లు. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ చూపించిన ఫోటో పేర్లలో మళ్ళీ తర్వాతకి మనకు అప్డేట్ ఉన్న ప్రకారం చూసుకుంటే ఫైనల్గా అయితే ఎవరెవరి పేర్లు ఉన్నాయంటే శ్రీజ పేరు ఉంది నామినేషన్లో, హరీష్ పేరు ఉంది, కళ్యాణ్ పేరు ఉంది, ప్రియా, రీతు చౌదరి, రాము అండ్ ఫ్లోరా. సో వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. లాస్ట్లో మళ్ళీ బిగ్ బాస్ మరొక ట్విస్ట్ ఇచ్చిండు. సో ఆ ట్విస్ట్ ఏంటిదంటే డీమోన్ పవన్ యాజ్ ఏ కెప్టెన్గా తనకు సూపర్ పవర్స్ ఉంటాయి. సో ఆ సూపర్ పవర్స్ని ఉపయోగించుకొని ఉన్న నామినేషన్లో ఉన్న హౌస్మేట్స్ నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం తనకు ఉంది అని చెప్పేసి చెప్పడము. ఈ పాయింట్ని మనడు ఉపయోగించుకొని శ్రీజని అయితే సేవ్ చేసిండు. సో నిజంగా చాలా గ్రేట్. అయితే నేను అనుకుంటుండే శ్రీజ ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్లో ఉంటే తెలుస్తుంది దాని కెపాసిటీ ఏంది, బయట ప్రేక్షకులు తన గురించి ఏ విధంగా అనుకుంటారని చెప్పేసి. ఆల్రెడీ ప్రియకి ఎంత ఓటింగ్ జరుగుతుందో మనకు తెలుసు. అదృష్టం కొద్దీ తనైతే నామినేషన్ అంటే ఎలిమినేషన్ నుంచి లాస్ట్ వీక్ సేవ్ అయి ఉండే, బట్ ఈ వీక్ పొద్దున అనుకుంటున్నా. బట్ శ్రీజ ఉంటే ఇంకా కొంచెం టఫ్ ఉండే, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ జరిగిందని నేను అనుకుంటున్నా. సో ఇదైతే మొత్తానికి మన ప్రోమో అలానే ఈ నామినేషన్ ప్రాసెస్ గురించిన విశేషాలు. మరి మీకు బాగుందా, నేను చేసిన వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్ మిక్స్.